కేసీఆర్ నెల నెలా గ్రామ పంచాయతీలకు పైసలు ఇచ్చింది. ఫైనాన్స్ కమిషన్ 5 లక్షలు వస్తే ప్రభుత్వం 5 లక్షలు కలిపి 10 లక్షలు గ్రామ పంచాయతీలు వేసింది. ఈయన 2 ఏళ్ల నుంచి నయా పైసా ఇవ్వలే గ్రామ పంచాయతీలకు, రూపాయి కూడా ఇవ్వలే. ఢిల్లీ నుంచి వచ్చేది మన ఫైనాన్స్ కమిషన్ పైసలు, మనకు రావాల్సిన హక్కుగా రావాల్సిన పైసలు కూడా బంద్ అయిపోయింది. ఇప్పుడు అవన్నీ సమస్యలు వలయంలాగా పేరుకపోయి ఇలా మీకు ఒక పెద్ద ఛాలెంజ్ ఏర్పడ్డది. ఇది ఎందుకు వచ్చింది అంటే రేవంత్ యొక్క పాలన వైఫల్యం వల్ల, పల్లెల్ని పట్టించుకోకపోవడం వల్ల ఈ సమస్య ఏర్పడ్డది. చేద్దాం, మీరేం అధైర్యపడకండి, నేనున్నా, మీకు ఏం కావాలన్నా చేద్దాం. నేను ఇంకొక అనుభవం చెప్తా. మధ్యలో మనం తెలంగాణ ఉద్యమం చేసినాం. 2004 నుంచి 14 దాకా నేను ఎమ్మెల్యేగా ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నాం. నాడు కాంగ్రెస్ ప్రభుత్వమే ఉండే. మధ్యలో తెలంగాణ ఇస్తలేదని నేను రాజీనామా పెట్టినా. ఎమ్మెల్యేకు ప్రజలు కోరితే కేసీఆర్ గారు ఆదేశిస్తే మేము రాజీనామా చేసినాం. ఇక్కడ కాంగ్రెస్ వాళ్ళు ప్రచారంకి వచ్చారు సిద్దిపేట నా మీద. గీతారెడ్డి గారు వచ్చి మేము ఇంత సీఎం రిలీఫ్ ఫండ్ ఇచ్చినాం, మేము ఇంత డెవలప్ చేసినాం, ఇన్ని చెక్ డ్యాములు కట్టినాం, అట్లా ఇట్లా అని స్పీచ్లు ఇచ్చారు. ఇస్తే నేను ఒక మాట అన్నా, మీరు ప్రభుత్వం మీది, మంత్రి మీరున్నారు, నేను ఈ రాష్ట్రంలో ఒక ఎమ్మెల్యేని, మరి సీఎం రిలీఫ్ ఫండ్లు మీ గజ్వేల్ ఎక్కువ వచ్చినాయా, నా సిద్దిపేటలో ఎక్కువ వచ్చినాయా లెక్క పెట్టుండ్రు అన్న. అప్పుడు చూస్తే సిద్దిపేటలో ఎక్కువ వచ్చినాయి. మనం ప్రతిపక్షమైన ఆనాడు సిద్దిపేట నియోజకవర్గంలో మన జిల్లాలో ఎవరు చేయనంత సీఎం రిలీఫ్ ఫండ్ తెచ్చి ప్రజల్ని కాపాడుకునేటువంటి పని చేసినారు. మా పెద్దవాగు మీద చెక్ డ్యాంలు మా నంగనూరు మండల మిత్రులు ఉన్నారు. ఆనాడు ప్రతిపక్షంలో అసెంబ్లీలో గొంతెత్తి పోరాడి ప్రతిపక్షంలో ఒకవైపు ఉద్యమం చేస్తూ పెద్దవాగు మీద ఆ రోజు అత్యధిక చెక్ డ్యాములు కూడా ఆ రోజు నేను ప్రతిపక్షంలో ఉండి కట్టించినటువంటివే, ఆనాడు మనం కట్టించినటువంటి చెక్ డ్యాములు. అట్లా చెప్పుకుంటూ పోతే అనేక పనులు. ఆ రోజుల్లో రైతు ఆత్మహత్యలు ఉండేది. చాలామంది రైతులు చనిపోతే అప్పుడు 1,50,000 రూపాయలు ఇద్దరు ఆత్మహత్య చేసుకుంటే, అంత కష్టకాలంలో కూడా అత్యధికంగా డబ్బులు కూడా పోరాడి రైతులకు ఆ 1,50,000 కూడా ఇప్పించే వాళ్ళం.